నేను కూడా ఏకీభవించి 48వ అధ్యాయం 46, 47 ముగించుకుందాం. ఈ వారంతో ముగించుకుందాం కనుక 46, 47 వచనాలు చదువుకుందాం. మోయాబు నీకు శ్రమ, కెమోషు జనులు నశించి ఉన్నారు, నీ కుమారులు చెరపట్టబడిన వారిలో నీ కుమార్తెలున్నారు. అయితే అంత్య దినములలో చెరపట్టబడిన మోయాబు వారిని నేను తిరిగి రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. ఎంతటితో మోయాబును గూర్చినటువంటి శిక్షావిధి ముగిసెను. అమ్మయ్య, చెప్పకూడదు ఒకసారి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మోయాబు ఈ 48వ అధ్యాయం అంతా కూడా 48 స్టార్టింగ్ మొదటి వచ్చిన చూస్తాము. ఇది మోయాబును గూర్చినది అనే మాట చూస్తున్నాం. కనుక మోయాబును గురించి ఈ 47 వచనాల్లో మరి చాలా పట్టణాల గురించి, ఆ ప్రజల గురించి, వారి స్థితిగతుల గురించి మనం చూస్తూ వస్తూ ఉన్నాం. అనేకమైన విషయాలు మనం ధ్యానించడానికి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అవకాశం ఇచ్చారు. అవన్నీ అనుకుంటున్నాం మనము. అది వాళ్ళెవరో మొయ్యలేనోళ్ళు, మోయాబీలండి, మొయ్యలేనోళ్ళు, మన గురించి కాదు అనుకుంటున్నామేమో. అవన్నీ మన విషయాలే. పేరైతే మోయాబు అని ఉంది, కానీ ఎవరికి చెందిన విషయాలు అవి? మన జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబంలో, మన ఆత్మీయ జీవితంలో కలుగుతున్నటువంటి సంగతులు, పరిస్థితులే ఇవన్నీ కూడాను, వేరే కాదు ఇవి. కనుక ఇక్కడ అంటున్నాడు, మోయాబు నీకు శ్రమ, కెమోషు జనులు నశించి ఉన్నారు అంటున్నాడు. కనుక మోయాబీలు అంటే మీకు చెప్పాను, ఇర్మియా గారు దేవుని పక్షముగా, దేవుని మాట వినని ప్రజల గురించి ఏడుస్తూ రాసిన గ్రంథం ఇది. దేవుని మాట వినకుండా బ్రతుకుచున్న ప్రజలు, అన్యాయస్తులుగా ఉన్నటువంటి వారు, అక్రమముగా ఉన్నటువంటి వారు, లోపభూయిష్టమైన జీవితాలు జీవించేవారు, విశ్వాసముతో ఉన్నటువంటి వారు, దేవునికి ఆయాసకరముగా ఉన్నటువంటి వారు, వారు ఆ ప్రజలను బట్టి ఇర్మియా గారు ఎంతగానో విలపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ లక్షణాలన్నీ కూడా మనలో కూడా ఉన్నవే కదా. అంటే మన గురించి దేవుడు ఎంత విలపిస్తున్నారో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. అందువల్ల మోయాబీలకు శ్రమ అనే మాట ఇక్కడ చూస్తున్నాము. ఎవరు మోయాబీలు అంటే దే ఆర్ ఫ్రమ్ ఫాదర్, అనగా అక్రమ సంతానము. ఆ అక్రమ సంతానము కూడా తండ్రి నుంచి కలిగినటువంటిది. తండ్రి నుంచి కలిగినటువంటి దారుణమైనటువంటి వంకర అక్రమ సంతానం ఇది. చాలా ఘోరమైన సంతానం ఇది. అంటే మనిషి యొక్క పాపము ఎంత ఘోరంగా ఉంటుంది అనేటువంటిది ఇక్కడ మనకు అర్థమవుతుంది. వాళ్ళెవరో మోయాబీల గురించి కాదు ఇది. ఈ రోజున వాక్యం వింటున్న మన కొరకే ఈ పరిస్థితులన్నీ కూడా, ఈ జనరల్ సిచ్యుయేషన్స్ అన్నీ కూడా మనకు చెందినటువంటివే. మన హృదయమంతా కూడా అక్రమముతో నింపబడినటువంటిది. మన హృదయమంతా కూడా అవిశ్వాసముతో నింపబడినటువంటిది. అందుకు శ్రమ అంటున్నాడు ఇక్కడ. కనుక కెమోషు జనులు నశించి ఉన్నారు అన్నాడు. ఆల్రెడీ మనం ధ్యానం చేసాం ఈ మాటలన్నీ కూడా. కెమోషు అనేటువంటి దేవత, వీరు నిజదేవుణ్ణి విడిచిపెట్టి వేసి దేవతలను ఆరాధించేటువంటి వారుగా ఉన్నారు. కనుక నిజ దేవుడు, రక్షకుడు, సర్వ సృష్టికర్త, మన కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి ఆ దేవుని కాకుండా మరొకరిని మనం ఆరాధించే వారముగా, ప్రేమించే వారముగా,
భరించే వారముగా, వహించిన వారముగా, వెంబడించినటువంటి వారముగా ఉంటే వారికి శ్రమ, వారు నశించిపోతున్నారు అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కనుక అంటున్నాడు అక్కడ మోయాబు యొక్క సంతానాన్ని బట్టి చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఏమనయ్యా అంటే, నీ కుమారులు చెరపట్టబడిరి. చెరపట్టబడిన వారిలో ఎవరున్నారంట? కుమార్తెలు కూడా ఉన్నారు అంటున్నాడు. గడిచిన దినాల్లో కూడా మనం వాక్యం జ్ఞాపకం చేసుకున్నాం. శ్రేష్టమైన యవ్వనస్తులు చెరపట్టబడి ఉన్నారు అని. ఎవరంట వారు? శ్రేష్టమైన యవ్వనస్తులు, అందమైన వారు, తెలివైన వారు, చురుకైన వారు, ఆత్మీయమైన వారు, తల్లిదండ్రుల మాట వినేవారు, లోబడేవారు. వారిని చూడగానే ముచ్చటేస్తుంది, వారిని చూడగానే సంతోషం వేస్తుంది, వారిని చూడగానే ఆనందం వేస్తుంది, వారిని చూడగానే ఎంత సంతోషిస్తామో అటువంటి శ్రేష్ఠులైనటువంటి వారు కూడా వారి ప్రవర్తన సంతోషం కలిగిస్తుంది, వారి జ్ఞానం సంతోషం కలిగిస్తుంది, వారి నడవడిక సంతోషం కలిగిస్తుంది. వారు చాలా వందనీయంగా ఉంటారు, వారు లోబడేటువంటి వారుగా ఉంటారు. అటువంటి ప్రెషియస్ పీపుల్, శ్రేష్టమైన వారు కూడా అపవాది చేత పట్టబడుతున్నారు అని మనం ధ్యానం చేసాం ఆల్రెడీ. ఈ రోజున అంటున్నాడు, నీ కుమారులు చెరపట్టబడి అంటున్నాడు. నీ కుమార్తెలు చెరపట్టబడినటువంటి వారు, నీ కుమార్తెలు కూడా ఉన్నారు. ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. కుటుంబాల్లో బిడ్డలు ఉంటూ ఉన్నారు. ఈ బిడ్డలు ఏదో ఒక అక్రమము చేత పట్టబడినటువంటి వారుగా ఉంటున్నారు. అది అల్లరి కావచ్చు, చదువు మీద ధ్యాస లేకపోవచ్చు, మొబైల్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, టీవీ మీద, ఆటల మీద ఎక్కువ ధ్యాస పెట్టవచ్చు, మొగ్గు పట్టు పట్టవచ్చు. నాకు అదే కావాలి, ఇది వద్దు అని చెప్పేసి, నేను అదే తింటాను, ఇది తిన్ను, నాకు అదే ఆ షర్టే కావాలి, ఇది వేసుకోను, ఆ షూయే కావాలి, ఈ షూ వద్దు, ఆట వస్తువులు కూడా అదే కావాలి, నాకు ఇది వద్దు అని మొంకు పట్టు పడుతుంటారు కొంతమంది. నేను ఇలాగే ఉంటాను, అలా ఉండను అని మొండి పట్టుదలతో ఉంటూ ఉంటారు. ఆ తల్లిదండ్రులు ఎంత విసిగిపోతూ ఉంటారో, ఆ ఇంట్లో పెద్దవారు ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారో, నలుగురిలో కూడా ఆ బిడ్డలు అల్లరి చేస్తూ ఉంటే వారిని కంట్రోల్ చేయలేక, వారిని కుదురుగా ఉంచలేక, వారిని కామ్ చేయలేక ఆ తల్లిదండ్రులు ఎన్ని అవమానాలు పాలవుతూ ఉంటారో అంటూ ఉంటారు. ఏ సిస్టర్, మీ అబ్బాయి ఎంత అల్లరి చేస్తాడది మా ఇంట్లోనైతేనా అంటారు. ఈవేళ ఎవరిల్లైనా అలాగే ఉంది. ఎవరి బిడ్డలు కాముగా లేరు, ఎవరి బిడ్డలు కూడా పట్టబడకుండా లేరు. ఎందుకంటే ఇది సాతాను లోకమైపోయింది, ఇది అపవాది లోకము. ఎదుటివారి బిడ్డలు అల్లరిగా కనిపిస్తారు, మన సొంత బిడ్డలు మంచివారిగా కనిపిస్తారు చాలామందికి. కానీ ఎవరి లోతు వారికి తెలుస్తుంది, ఎవరి అల్లరి వారు భరించినప్పుడు వారికి అర్థమవుతుంది. కనుక ఈవేళ చిన్న బిడ్డలు మొదలుకొని ఎదుగుచున్నటువంటి వారు, ప్రాయము ఎదిగే కొద్దిగా కూడా పెద్ద వయసు వచ్చి యుక్త వయసు దాటిన తర్వాత కూడా వారు చెరపట్టబడినటువంటి వారిగానే ఉంటున్నారు. ఈవేళ కేవలం అల్లరిగా మాత్రం చెప్పట్లేదు, నేను అలవాట్ల గురించి కూడా చెప్తున్నాను, నేను ఆచారాల గురించి కూడా చెప్తా ఉన్నా. నేను ఇంట్లో ఉండకూడదు, ఒక ఆత్మీయ కుటుంబంలో ఉండకూడని అలవాట్లు ఈవేళ పిల్లలకు ఆచరిస్తూ ఉన్నారు. ఒక విశ్వాస కుటుంబంలో ఉండకూడని అలవాట్లు ఈవేళ పిల్లలు కలిగి ఉంటున్నారు. ఒక విశ్వాస కుటుంబంలో మాట్లాడని మాటలు ఈవేళ బయటికి వెళ్ళొచ్చి ఒక 5 నిమిషాలు బయటికి వెళ్ళొచ్చిన పిల్లలు ఆ మాటలు మాట్లాడుతూ ఉన్నారు, ఆ దూషణ మాటలు మాట్లాడుతూ ఉన్నారు, ఆ బ్యాడ్ వర్డ్స్ వారు మాట్లాడుతూ ఉన్నారు, ఆ చెడ్డ పనులు చేసేటువంటి వారుగా వారు ఉంటున్నారు. కనుక ఇవాళ చెరపట్టబడిన స్థితి ప్రతి వారికి ఉంది. గమనించాలి. ఇక్కడ నీ కుమారులు అన్నారు. ఇక్కడ మరి ఇంట్లో పిల్లల గురించి మాట్లాడుతున్నాం, చిన్న చిన్న పిల్లల గురించి అనుకుంటున్నాం మనం. మరి పెద్దవారి సంగతి ఏంటి? మనందరము కూడా పెద్దవారు అనుకుంటున్నాము, మనం దేవుని కుమారులము కుమార్తెలు అనుకుంటున్నాం కదా. ఇప్పుడు అపవాది అంటున్నాడు దేవునితో, నీ కుమారులు నీ కుమార్తెలు చెరపట్టబడి ఉన్నారు అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ రైట్, పిల్లలే కాదు, వేళ వయసును బట్టి పిల్లలే కాదు,
వయసు వచ్చినటువంటి వారు, ఎదిగినటువంటి వారు, వివాహమైనటువంటి వారు, కుటుంబాలుగా ఉన్నటువంటి వారు వయస్సుతో పని లేకుండా ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా చెరపట్టబడినటువంటి వారుగా ఉంటున్నారు. ఈ రోజున రకరకాల చెరలు ఉన్నాయి, రకరకాల పంజరాలు ఉన్నాయి, రకరకాల వలలో చిక్కుకున్నటువంటి వారుగా ఉంటున్నాం. ఇవాళ రకరకాల బాధలు పడుతున్నామంటే కారణం ఏంటంటే నీవు అనుభవిస్తున్న క్షోభ, నీవు అనుభవిస్తున్న బాధ, నువ్వు దేని కొరకో ఆలోచన చేస్తున్నావు, అవన్నీ కూడా చెరలే. చెర గురించి ఆలోచిస్తున్నావు, ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నావు. ఆ చెర గురించే క్రింద మీద పడుతున్నావు, ఆ చెర గురించే ఉరుకులు పరుగులు పెడుతున్నావు. ఏదో ఒక చెర మెట్టుకు నిన్ను కృంగతీస్తూ ఉన్నది. చెర అంటే ఖైదు చేయబడటం లేదా బంధించబడటం అంటున్నాడు ఇక్కడ. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 18 చదువమ్మా. దేవునికి మహిమ కలుగునుగాక. వారు ఎవరు అని అడిగారంట. వారు ఎవరు? ఆ పిల్లలు ఎవరు? ఆ అబ్బాయి ఎవరు? ఆ అమ్మ ఎవరు అని అడిగారంట. అడిగితే వస్తున్న సమాధానం ఏమిటో తెలుసా? వారు నీ వంటి వారే రాజకుమారులై ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బిడ్డలు ఎవరంట? రాజకుమారులండి. బిడ్డలు రాజకుమారులు. వారు పుట్టినప్పుడు, ఉయ్యాల్లో వేసినప్పుడు వారు నవ్వుతూ ఉంటే, వారి కాళ్ళు చేతులు ఆడిస్తూ ఉంటే, బోసి నవ్వులు నవ్వుతూ ఉంటే కదా, వారి పెదవులు కదుపుతూ ఉంటే, వారి కళ్ళు తెరుచుకొని మూసుకొని మనల్ని చూస్తూ ఉంటే ఎంత ముచ్చటేస్తుందండి. ఆ తల్లిదండ్రులు, ఇంట్లో ఉన్న తాతయ్య, అమ్మమ్మ, నాయనమ్మలు ఎంత ముచ్చటపడతారు. ఆ చిన్న బిడ్డను చూసినప్పుడు వారి కళ్ళకి ఆ బిడ్డ ఎలా ఉంటారంటే రాజులాగా, రాణులాగా కనపడతారు. నిజంగా రాజుగారు కూడా వాళ్ళకి కనపడరు. ఆ చిన్న బిడ్డ, పొత్తిళ్ళలో బిడ్డ, వాళ్ళ అమాయకత్వం, వాళ్ళ నవ్వు, వాళ్ళని చూసినప్పుడు రాజకుమారులాగా, రాజకుమారిలాగా అనిపిస్తారు. అందుకే కదా అంటావు, చిన్న పిల్లలు పట్టుకొని అంటావు, నా బాబే, నా కొండ. ఏం కొండంట? ఏం కొండ? మరి చెప్పరే, బంగారు కొండ. ఈ మాటలు చెప్తా ఉంటే పిల్లల కళాశాలలు అనుకుంటా ఉన్నారు, నాకు ఆ బంగారు కొండ ఇప్పుడు పుడతాడోనని. పుడతాడమ్మా, దేవుడు కూడా మంచి బంగారు కొండ ఇస్తాడు నీకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇస్తాడు నాన్న, తప్పకుండా ఇస్తాడు, కంగారు పడకండి. కనుక ఎందుకు అంత ముచ్చట పడతామండి పిల్లలు చూసి? వారు ఎవరంట? రాజకుమారులు. అమ్మ చిట్టి, నీకు కూడా బంగారు కొండని మనోడు వస్తాడు. ఎందుకు అంటే వారు ఎవరంట? వారు నీ వంటి వారే. వారెవరు? రాజకుమారులు. బా, దేవుడికి ఇచ్చిన గర్భఫలము, దేవుడికి ఇచ్చిన బహుమానము, దేవుడికి ఇచ్చిన సంతానము ఎవరంట? రాజకుమారులండి. దేవుడికి రాజకుమారులను ఇచ్చాడు. ఆ రాజకుమారుల్ని, రాచరికపు బిడ్డల్ని దేవుడు అంటున్నాడు, నిర్గమకాండం 2:9 తీయవద్దు, అక్కర్లేదు, చాలాసార్లు చెప్పాను ఈ మాట మీకు. నిర్గమకాండం 2:9 అంటాడు, ఈ బిడ్డను తీసుకొని పోయి నీవు పాలిచ్చి నా కొరకు పెంచు, నేను నీకు జీతం ఇస్తాను అని అంటాడు. అక్కడ ఫరో కుమార్తె అంటుంది మోషే తల్లితో, ఎలా పెంచాలంట బిడ్డని? ఎవరా బిడ్డ? రాచరికపు బిడ్డను దేవుడు నీకు ఇచ్చాడు. కొంచెం ఎదిగిన తర్వాత, కొంచెం వయసు వచ్చిన తర్వాత, కొంచెం అడుగులేస్తున్న తర్వాత,
కొంచెం మాట్లాడటం వచ్చిన తర్వాత మనకి చెప్పకుండా సైకిల్ తీసుకుని రోడ్డు మీద తిరుగుతూ ఉన్నప్పుడు, మనకి చెప్పకుండా స్కూల్ మానేసినప్పుడు, మనకి చెప్పకుండా డబ్బులు తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ కొనుక్కున్నప్పుడు, మనకి చెప్పకుండా అబద్ధాలు ఆడటం మొదలెట్టినప్పుడు, అప్పుడు వాడు పనికిమాలిన వాడు అయ్యాడు. అప్పటి వరకు ఎవరు చెప్పండి? రాచరికపు బిడ్డ. దేవుడికి ఇచ్చింది రాచరికపు బిడ్డనే ఇచ్చాడు. ఇప్పుడు ఆ రాచరికపు బిడ్డ అబద్ధం ఆడుతున్నాడు అంటే, ఆ రాచరికపు బిడ్డ నీకు చెప్పకుండా స్కూల్ ఎగ్గొట్టేశాడు అంటే, ఆ రాచరికపు బిడ్డ స్మార్ట్ ఫోన్ పట్టుకొని వదిలిపెట్టట్లేదు, నేను విసిగిస్తున్నాడు అంటే, ఆ రాచరికపు బిడ్డ టీవీని వదిలిపెట్టట్లేదు అంటే, ఆ రాచరికపు బిడ్డ నువ్వు తట్టుకోలేని అల్లరి చేస్తున్నాడు అంటే, ఇప్పుడు తేడా ఎక్కడొచ్చింది చెప్పాలా? నా కొరకు పాలిచ్చి పెంచు, నీకు జీతం ఇస్తానని ప్రభువు చెప్తే, అటువంటి బిడ్డను అలాగును, రాచరికపు బిడ్డను అలాగును పెంచకుండా నీ ఇష్టానుసారంగా పెంచితే ఇప్పుడు ఏమయ్యాడు? యూజ్లెస్ ఫెలో, స్టూపిడ్, రాస్కల్, స్టాప్ దర్, నోర్మై, ఇట్లా గద్దించబడే పరిస్థితికి వచ్చారు. ఇవాళ గద్దింపునకు కూడా బిడ్డలు లోబట్టం లేదు. నా చిన్నతనంలో మా నాన్నగారు కొంచెం వస్తున్నారంటే భయం దడెక్కడ నాకు. ఆయన పట్టు కొడితే అసలు వాతలై, ఆ కర్ర ఉంటుందో ఇరిగేదో ఇరిగిపోయిన ముక్కలు అయిపోతే, ఇరిగిపోయిన ముక్కలు కింద పడ్డాక అది తీసుకుని మళ్ళీ కొట్టేవాడు మా నాన్నగారు. ఇంతకీ నేను చేసిన అల్లరి ఏంటి అయ్యో తెలుసా? ఏం అల్లరి చేసేవాడిని అంటే, ఒకవేళ ఇల్లు శుభ్రం చేయలేదు మా టైంకి, దీపాలు పెట్టాల్సిన టైం, దీపాలు ఉండి మాకు కరెంట్ ఉండేది కాదు ఆ రోజుల్లో, మా ఊళ్ళో దీపాలు పెట్టాలి. ఆ దీపాలు పెట్టాల్సిన టైంకి నేను స్కూల్ నుంచి వచ్చి ఇంటికి వచ్చి ఆ దీపాల బుడ్లన్నీ రుద్ది బూడిద తీసుకొని ఆ చిమ్నీస్, ఆ గ్లాస్ అన్ని బాగా శుభ్రం చేసి కిందంతా గుట్టతో తుడిచి కిరసనాయిలతో నింపి, ఆ ఒత్తి నిన్న కాలిపోయి ఉంటుంది దాన్ని మళ్ళీ తీసివేసి, ఆ బూడిదని తీసివేసి ఫ్రెష్గా పెట్టి పెట్టాలా. ఒకవేళ తుడిచే టైంలో అద్దానికి కొంచెం మరక ఉంటే నా ఈ పగిలిపోయింది. అది తుడిచినప్పుడు ఎక్కడన్నా ఉంటుంది, కొంచెం అక్కడ స్పడ్జ్ లాంటిది ఉంటుందిగా, అది ఉంది అంటే అద్దానికి నా ఈ పగిలిపోయింది. అంటే ఎంత జాగ్రత్తగా కడగాలో అంత జాగ్రత్తగా కడుగుతుంటే ఆ నీళ్ళకో లేదా చేయికి జారిపోయో ఎప్పుడు కింద పడిన పప్పు అయిపోయేది. ఇక నాకుందే బడితి పూజక, మరకకే నా ఈ పగిలిపోతే ఇక కింద పడి చిమ్ని ముక్కలు అయిపోయిన తర్వాత నాకు ఉంటుందండి. ఇంకా మా అమ్మ అనేది, ఉరి పక్కకి వెళ్ళిపో, మీ నాన్న వస్తున్నారు, తప్పుకో. నేను అనేవాడిని, ఆయన కొడతానంటే తప్పుకోవాలా నేను అనేవాడిని. నాన్న కొడతానంటే నేను తప్పుకోవాలా? ఉరి ఈ పది కొట్టేస్తారు ఆయన కానీ నేను ఎందుకు పారిపోవాలనేవాడిని పని. పైగా మరి తప్పు జరిగింది, కొడతారు కదా. ఈవేళ పరిస్థితి అలా లేదు. ఈవేళ స్కూల్లో మాస్టర్ కొడితే కూడా తల్లిదండ్రులు ఒప్పుకునే పరిస్థితులు ఈవేళ స్కూల్స్ రన్ అవ్వటం లేదు. కొంచెం గద్దిస్తే కూడా స్కూల్లో మాస్టర్ ఎందుకు చదవలేదు, మార్క్ ఎందుకు తక్కువ వచ్చింది, ఇది వంకరగా ఎందుకు రాశావు అని అడగటానికి ఈవేళ లేదు. అంటే ఈవేళ మెంటాలిటీ ఎంత దారుణంగా తయారైందో. కారణం ఏంటంటే, నా కొరకు నీవు పెంచు అంటే అది మనం మర్చిపోయి ఈవేళ ఆ మాటను విడిచిపెట్టి వాళ్ళ కోసం పెంచుతున్నాం మన వీళ్ళ పిల్లల్ని. గమనించండి, మా తరం వరకు కూడా తల్లిదండ్రుల కోసం పెంచేవాళ్ళు. రేపొద్దునయ్యా ఇది ఎదిగితే కొంచెం గంజి పోస్తాడనయ్యా, నాకు ఒక నన్ను కారులో తిప్పుతాడని అనేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు నన్ను కారులో తిప్పొద్దు, ఏమొద్దు, నీకు దండం, నువ్వు బ్రతుకు చాలు అని వాళ్ళ కోసం పెంచుతున్నారు. ఇప్పుడు నువ్వు నాకు గంజిపోయి ఎక్కర్లేదు, ఎక్కడో చోట ఏ అనాథాశ్రమం వృద్ధాశ్రమం చూసుకుంటాను అని నువ్వు బ్రతుకు అని వాళ్ళ కోసం పెంచుతున్నాం ఇవాళ మనం. అందుకే పిల్లల మనస్తత్వాల్లో తేడాలు వస్తున్నాయి. జాగ్రత్త. అంటే వాళ్ళు చెరపట్టబడుతున్నారనే కారణం ఏంటో తెలుసా?
మన పెంపకంలో, మన వాళ్ళు పెంచే విధానంలో లోపము ఉన్నది. అందుకే చెర వారి కొరకు కాచుకొని ఉంటుంది. పెంపకంలో లోపం ఉంది. ప్రభువు లోపభూయిష్టమైన బిడ్డ నీకు ఇవ్వలేదు. వారు ఎలా ఉన్నారంట? నిన్ను పోలినటువంటి వారుగా ఉన్నారు. వారు రాజకుమారులు. చెప్పకూడదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకేగా పుట్టగానే అంత ముచ్చట పడుతున్నావు. అందుకేగా పుట్టిన తర్వాత కిందకి దించకుండా పిల్లోడిని ఎత్తుకొని వంట చేస్తావు, పిల్లోడిని ఎత్తుకొని ఊడుస్తావు, పిల్లోడిని ఎత్తుకొని వచ్చిన వాళ్ళతో మాట్లాడతావు, పిల్లోడిని ఎత్తుకొని ఇవేమో ఏ పని దించవు. ఎందుకంటే అంత ఇష్టం నీకు. రాచరికము బిడ్డ. మరి ఆ బిడ్డ కొద్దిగా ఎదిగిన తర్వాత, మాటలు వచ్చిన తర్వాత వాడు చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉంటే, నీ మాట వినకుండా ఉంటే, ఇప్పుడు వాడు పనికిమాలిన అయ్యాడు అంటే కారణం ఎక్కడుంది? మన అరేంజ్మెంట్స్లో ఎక్కడో లోపం ఉంది. మన పెద్దవాళ్ళ తల్లిదండ్రుల ప్రవర్తనలో ఎక్కడో లోపం ఉంది. అందుకుంటున్నాడు ఇక్కడ, వారు రాజకుమారులు. చదువున్నాను ఇంకా న్యాయాధిపతుల గ్రంథం 19వ వచనం చూడాలి ఇప్పుడు. వారు నీ వంటి వారే రాజకుమారులు. వారు నా తల్లి కుమారులు, నా సహోదరులు. వారిని బ్రతుకర్చాలమ్మా. మీరు వారిని బ్రతుకనిచ్చిన ఎడల అంటే బ్రతకనివ్వలేదనమాట. రాజకుమారులు లాంటి వారు చంపబడుతూ ఉన్నారు. యోగ్యులైన వారు చంపబడుతున్నారు. తెలివైన వారు చంపబడుతున్నారు. ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాల్సిన వారు చంపబడుతూ ఉన్నారు. డాక్టర్లు అవ్వాల్సిన వారు చంపబడుతున్నారు. తల్లిదండ్రులు ప్రేమించవలసిన వారు చంపబడుతూ ఉన్నారు. సమాజమునకు మేలుగా ఉండవలసిన వారు చంపబడుతూ ఉన్నారు. దేశాన్ని పరిపాలించవలసిన వారు చంపబడుతున్నారు. ఈవేళ బిడ్డలు చెరపట్టబడినటువంటి వారుగా ఉంటున్నారు. వారు నా కుమారులు, వారు నా సహోదరులు, వారు నా తల్లి కుమారులు అంటున్నాడు ఈవేళ. అంటే ఈవేళ పిల్లల పరిస్థితి ఎలా ఉంది అంటే, మన ఇంట్లో బిడ్డలు ఈ రోజున ఇంత భయంకరమైన దారుణమైన స్థితికి వెళుతూ ఉన్నారు. కనుక సంఖ్యాకాండంలో 21వ అధ్యాయము 29వ వచనం చూద్దాం. మోయాబు నీకు శ్రమ, మీరు నశించితిరి. అమోరీయుల రాజైన సీహోనుకు చెరగా ఇచ్చాను. ఎవరికి ఇచ్చాడండి? చెరగా ఇవ్వబడుతూ ఉన్నారు వీరు. వారందరూ కూడా చెరపట్టబడినటువంటి వారుగా, బంధింపబడటానికి అప్పగించబడుతున్నటువంటి వారుగా ఉంటున్నారంట. కనుక మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 41వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము ఏంటంట? నీవు కుమార్తెలను కందువు గాని వారు నీ యొద్ద ఉండరు. ఉంటున్నారు ఈవేళ. వాళ్ళు మనస్సు పెట్టి నీ యొద్ద నీ పిల్లలు ఉంటున్నారు ఈవేళ. భౌతికంగా ఉండవచ్చునేమో వారి అవసరాల కొరకు భౌతికంగా ఉండవచ్చునేమో కానీ ఆత్మీయంగా ఈవేళ పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఉండట్లేదు. తల్లిదండ్రులకు చాలా దూరస్తులు. వారి మనస్తత్వం చాలా దూరంగా ఉంటుంది ఈవేళ. వారి మనస్తత్వం యొక్క ప్రభావము ఆ తల్లిదండ్రులను చాలా గలిబిలి చేస్తూ ఉంది. ఆ బిడ్డల యొక్క మనస్తత్వ ప్రభావము ఆ కుటుంబాన్ని గందరగోళం చేస్తూ ఉంది. అంటున్నాడు, నీవు కుమార్తెలను కందువు కానీ వారు ఏం చేస్తారంట? వారు నీ యొద్ద ఉండరు. ఈవేళ శనివారపేటలో ఒక జువనైల్ స్కూల్ అనేది ఒకటి ఉంది. ఏలూరు వరకు చాలామందికి తెలుస్తుంది. ఏంటది చెప్పండి? ఎవరుంటారు అక్కడ? దాని పేరేంటి తెలుగులో? చిన్న పిల్లల జైలు.
చిన్నపిల్లల జైలు. చిన్నపిల్లలు, వారి పేరు చిన్నపిల్లలు. ఎస్, వాళ్ళకి ఏముంది ఇప్పుడు? జైలు ఉందంట. అంటే చిన్నపిల్లలకి జైలు ఎందుకు ఉంది అసలు? అంటే వారి తల్లిదండ్రుల మాట వినక, పెద్దల మాట వినక, సూక్తులు పాటించక, సూత్రాలు పాటించక వారి కొరకు ప్రభుత్వం ఒక జైలు పెట్టాల్సి వచ్చింది. జైల్లో ఏముంటుంది? చెర, బంధించబడి ఉంటారు. ఫ్రీడమ్, స్వేచ్ఛ ఉండదు. ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడడానికి ఉండదు. తల్లిదండ్రులతో కలిసి ఉండడానికి ఉండదు. సినిమాలు, షికారులు ఉండవు. చెర ఉంటుంది, అక్కడ బాధ ఉంటుంది. వారి ప్లేటు వారే కడుక్కోవాలా, వారి బట్టలు వాళ్ళే ఉతుక్కోవాలా, వయసుతో పని లేదు. వారి వాళ్ళ తలసాలు వాళ్ళే చేయాలా, వాళ్ళ ఒళ్ళు వాళ్ళే ఉతుక్కో. ఇంటి దగ్గర అయితే మారావం చేసి 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 లేపి ఆయాసం వచ్చేస్తుంది అమ్మకే నాన్నకేనే. వాళ్ళు లేగడం అంటాడు, నేను పడుకుంటానంటాడు, నిద్రపోవాలంటాడు. లేవరు వేళ. ఇప్పుడు అక్కడ వాళ్ళందరికి లేచి స్నానం చేసి, పళ్ళు తోముకొని స్నానం చేసి, వాళ్ళ బట్టలు వాళ్ళు ఉతుక్కొని, వాళ్ళ కంచం వాళ్ళు కడుక్కొని వస్తేనే టిఫిన్ పెడుతున్నారు అక్కడ. భోజనం ఇంట్లో ఉన్నట్టుంటుందో భోజనం. ఈ బెడకేకో నాకు నచ్చలేదో, కుదరదు అక్కడ, తిను, తింటే తిను, అది మాడిపో. ఈ పప్పుచారు కుదరలేదు, నాకు నచ్చ, కుదరదో, తాగు. చెర. ఈవేళ చెర పట్టబడినటువంటి వారు ఆ స్కూల్ సరిపోవట్లేదంట, ఆ జైలు ఈవేళ పిల్లలకు సరిపోవటం లేదు. అందుకని చెప్పి ఇంకా చిన్న వయసు ఉన్నటువంటి వారిని ఏం చేశారంటే చైల్డ్ కేర్ సెంటర్ అని ఇంకోటి పెట్టి అక్కడ కొంతమందిని పెడుతున్నారు. చైల్డ్ కేర్ సెంటర్ అని ఇంకా చిన్నపిల్లలు వీళ్ళు. అంటే అలాంటి జైల్లో కూడా ఉండటానికి అనుకూలంగా లేనటువంటి వయస్సు కలిగినటువంటి మెచ్యూరిటీ లేని పిల్లల్ని వీళ్ళ మరొక స్థలంలో ఉయ్యాల్లో పెట్టి అవి పెట్టి ఈ పెట్టి ఆటలాడిచ్చి పెట్టడం మళ్ళీ సపరేట్ డిపార్ట్మెంట్ ఉంది. ఇది కాకుండా జైలు కాకుండా ఇది కాకుండా ఇవాళ పిచ్చాసుపత్రులు ఉన్నాయి. చిన్న వయసులోనే నరాల బలహీనత వచ్చేసి రకరకాల అలవాట్లకు అలవాటు పడిపోతే వారిని తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో బలవంతంగా పెట్టి జైలు లాగా బంధించి పెడుతున్నారు లోపల వాళ్ళు. ఇది కాకుండా ఇంకొకటి ఉంది, రీహాబిలిటేషన్ సెంటర్లు అని చెప్పి మరొక సెంటర్ లాంటిది పెట్టి అక్కడ మరలా తిరిగి రకరకాల చెరలు పట్టినటువంటి వారిని అక్కడ మరలా బంధించి తాళాల్లో బిగించి వారిని బాగు చేయడానికి రకరకాల ప్రయత్నాలు, ఇటు తల్లిదండ్రులు, అటు ప్రభుత్వం వారు, అటు పోలీసులు, రకరకాల సంస్థల వారు క్రింద మీద పడుతున్నారు. ఈవేళ నేను మొన్న విశాఖపట్నంలో ఒక ఇలాంటి చోటకు వెళ్ళినప్పుడు ఒక అబ్బాయి కొరకు, ఈ చెర పట్టబడిన అబ్బాయి కొరకు ప్రార్థన చేయడానికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు విశాఖపట్నం దగ్గర కొండల్లో ఒక సెంటర్ ఉంది. ఆ సెంటర్లో పెట్టారు ఆ యవనస్తుడిని. తల్లిదండ్రులు యవనస్తుడు అంటే దాదాపుగా 25 to 30 years వయసు ఉంటుంది. చాలా బలంగా ఉన్నాడు, చాలా దృఢంగా ఉన్నాడు. ఇంట్లో ఉంటే వాళ్ళ అమ్మని నాన్ని ఎగిరెగిరి తొంతాడంట. 30 సంవత్సరాల వ్యక్తి యవనస్తుడు, వాళ్ళ అమ్మ నాన్న వయసు ఎంత ఉంటుంది? 60-70 ఉంటుంది కదా. ఇక ఆ వయసులో వాళ్ళని ఎదురమ్మల మీద తొక్కుతూ ఉంటే, గుద్దుతూ ఉంటే, కొడతా ఉంటే రక్తాలు కారిపోయి తట్టుకోలేని పరిస్థితి. తట్టుకోలేక మొన్న పోలీసులు పిలిపించి మరి చాలా, ఇది ఒక్కసారిగా 2 సార్లు కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉంటే పోలీసులు పిలిపించి పోలీసుల చేత పట్టించుకుని వ్యాన్లో దొర్లించుకొని తీసుకుని వెళ్ళి అక్కడ జాయిన్ చేశారు. ఇప్పుడు తల్లిదండ్రులు ఇంట్లో ఉంటున్నారు, కుమారుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు చెరలో ఉన్నాడు, దూరముగా. మీరు పిల్లలు కందురు కానీ వారు మీకు దూరంగా ఉంటారు. నువ్వు పిల్లలకు అంటావు కానీ దూరస్తులుగా చెరలో ఉంటారు వారు, జాగ్రత్త అంటున్నాడు. అక్కడ అడుగడుక్కి బంధించేస్తున్నారు. అడుగడుక్కి కూడా తాళాలు, ఈ గేట్లు, ఇనప గేట్లు వేసేసి తాళాలు వేసేస్తున్నారు. కథలనివ్వట్లేదు, మెదలట్లేవట్లేదు. వదిలిపెడితే వాళ్ళే ఒకళ్ళు చంపుకుంటారేమో, అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని చంపేస్తారేమో భయంతో ముఖ్యంగా ఆడవారు ఎవరు లోపలికి వెళ్ళకుండా పురుషులు మాత్రమే, అది కూడా బలాఢ్యులు లోపలికి వెళ్ళి వారికి కావలసిన వంటలు కానీ భోజనాలు పెట్టడం కానీ అరేంజ్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చి మరలా తిరిగి బయటకు వచ్చేస్తారు. తాళం వేసేస్తున్నారు, ఎక్కడెక్కడ తాళం వేసేస్తున్నారు.
ఆ యవనస్తుని కొరకు ప్రార్థన చేయడానికి కూడా ముందు ఒప్పుకోలేదు. అది ఏలూరు నుంచో పాస్టర్ గారు వచ్చారన్నప్పుడు అక్కడ డాక్టర్ గారు ఆఫీసరు ఒప్పుకొని, అయ్యా ఓ అరగంట టైం ఇస్తాం మీకు, అంత దూరం నుంచి వచ్చారు కనుక వెళ్ళి ప్రార్థన చేసి పంపించారు లోపలికి. 3 గదులు దాటితేనే కానీ ఒక సపరేట్ సెల్, నిజంగా జైల్లాగే ఉంది ఆ గది. చుట్టూ కటకటాలు ఉన్నాయి. ఆ కటకటాల మధ్యలో తాళం వేసి అప్పుడు నన్ను లోపల పంపించి ప్రార్థన చేయమన్నారు. వీళ్ళంతా దూరంగా ఉన్నారు, దూరంగా ఉండి చూస్తూ ఉన్నారు నన్ను. అంటే ఆ అబ్బాయి ఏం చేస్తాడో అని చెప్పేసి అంత భయం, అంత చెరలో ఉన్నాడు. ప్రార్థన అంటే ఒప్పుకోడంట. అసలు తల మీద చెయ్యేసి ప్రార్థన చేస్తే అసలు ఒప్పుకోడు, పరిగెట్టేస్తాడు. తిట్టి కొట్టి బయటికి పరిగెట్టేస్తాడు. ఆ ఇంటికి చాలామంది పాస్టర్లు వెళ్ళి ప్రార్థన చేద్దామని వైజాగ్లో కొంతమందిని ఇంట్లో పెట్టి తాళం వేసి బయటకు వచ్చి తాళం వేస్తే తాళం తీసుకుని వెళ్ళిపోయాడు ఇటో. ఆ అబ్బాయి తిరిగి ఇంటికి వచ్చే వరకు కూడా పాస్టర్ గారు కూడా ఇంట్లో ఉండాల్సిందే, బయటికి వెళ్ళడానికి లేదు ఇంకా. అలా చాలా సందర్భాలు జరిగినాయి అంట. ప్రార్థనకు అసలు ఒప్పుకోడు. తల మీద చేసి ప్రార్థన చేసి అసలు ఒప్పుకోడు. కొబ్బరిని రాసి ప్రార్థన చేసి అసలు ఒప్పుకోడు. భయంకరంగా తిడతాడు, భయంకరంగా కొడతాడు. ఇంట్లో ఏది ఉంటే అది విసిరేస్తాడు. ఇంట్లో టీవీ పగలగొట్టేశాడు, ఇసురు కొట్టాడు. పప్పు అయిపోయింది, బయట పడేసాయి గారు చెప్పారు వాళ్ళు. ఫోన్ వాడలేదాడు, కిందకి పైనుంచి అపార్ట్మెంట్ నుంచి కిందకి విసిరేస్తాడంట, గోడకేసి కొడతాడంట, ఏం దొరుకుతుంది. అంత చిందరవందర చేస్తున్న వ్యక్తి. ఇవాళ తల్లిదండ్రులను పిల్లలు కంటున్నారు కానీ దగ్గర ఉండుటకు అవకాశం లేని పరిస్థితులు. దేవుని మహా గొప్ప కృపను బట్టి ముందుగా ప్రార్థన సంగతి చెప్పకుండా ఇంకేయో విషయాలు మాట్లాడి, నువ్వు ఎలా ఉన్నావు, ఏంటి, నీ వయసు ఏంటి, ఏం చదువుకున్నావు, అలా మాట్లాడి చివరకు ఎప్పుడు బైబిల్ చదివావా అన్నాను. ఎస్, ఐ రెడ్ ది బైబిల్ అన్నాడు. మరి ఏమర్థమైంది అన్నాను. నేను జెనసిస్ నుంచి రెవల్యూషన్, ఆదికాండం నుంచి ప్రకటన దాకా చదివేస్తా అన్నాడు. ప్రతి పేజీ చదివాను అన్నాడు, ప్రతి వచనం చదివాను అన్నాడు. మరి దేవుని గురించి ఏమర్థమైంది అన్న, ఏమర్థమైంది బైబిల్ ఏమర్థమైంది అన్నాను. జీసస్ ఈజ్ ఏ కమ్యూనిస్ట్ అన్నాడు. యేసు ప్రభు కమ్యూనిస్టు అంటే ప్రభువును నమ్మనటువంటి ఒక వ్యక్తి, కఠినమైన వ్యక్తి అన్నాడు. కమ్యూనిస్ట్ అండి అన్నాడు. ఓహో, నీకు అంతవరకే తెలుసా? యేసు ప్రభు గురించి నేను చాలాసార్లు బైబిల్ చదివాను, నేను నాకేమర్థమైందో చెప్పనా అన్నాను. ఎస్ టెల్ మీ సార్ అన్నాడు. నేను చెప్పాను, యేసు ప్రభు కమ్యూనిస్టే కాదు, పెద్ద తిరుగుబాటుదారుడు అన్నాను. నేను ఏమన్నాను? పెద్ద తిరుగుబాటుదారుడు ఆయన, వ్యతిరేకి, అస్సలు మంచోడు కాదు అన్నాను. కరెక్ట్ సార్, యూఆర్ రైట్ అని చెప్పి చేతులు కొట్టుకొని వంగు నిలబడుతున్నాడు ఇప్పుడు. అవును, ఆయన పాపమునకు తిరుగుబాటుదారుడు, పాపము చేసిన వ్యక్తికి తిరుగుబాటుదారుడు, అపవాదికి తిరుగుబాటుదారుడు. ఆయన ఎంత వ్యతిరేకంటే ఎంత మాత్రము నీ చెర, ఇక్కడ అరెస్ట్ చేయబడి ఉన్నావు, నువ్వు సంఖ్యలలో ఉన్నావు, ఉరిలో ఉన్నావు, ఈ కటకటాల మధ్యలో ఉన్నావు, తాళాల మధ్యలో ఉంటున్నావు. నీవు ఈ తాళాలు కటకటాలని అస్సలు సహించనటువంటి, ఒప్పుకోనటువంటి వాడే ఆ తిరుగుబాటుదారుని యేసు ప్రభువు అన్నాను. అనేసరికి కళ్ళ నీళ్ళు రావటం మొదలుపెట్టినాయి. ఇదే అందుకని ప్రార్థన చేసాను, చెయ్యేసి కొబ్బరిని రాసి ప్రార్థన చేస్తుంటే ఇలాగైపోయి కళ్ళ నీళ్ళు కార్చుకుంటే ఏడుస్తా ఉన్నాడు. ఆమెనన్నాను. అంటే ఆయన ప్రార్థన చేయించుకున్న సంగతి నాకు తెలియదు ఈ సంగతి. ప్రార్థన చేయించుకోడు అంటే క్రిస్టియన్ ఫ్యామిలీ, తల్లి తండ్రి క్రైస్తవులు, బాప్తిసం తీసుకున్నారు. 40 సంవత్సరాలుగా క్రైస్తవ కుటుంబం అది. వారింట్లో జరిగిన సందర్భం ఇది. అయిపోయి ప్రార్థన చేయించుకోడు, తల మీద చేయడం సంగతి నాకు తెలియదు. అన్నీ చెప్పాను, వరుస క్రమంలోనే ప్రార్థన చేశాను, అయిపోయి నూనె రాశాను, ప్రార్థన చేశాను. ఆమెన్ అడిగాను అంటున్నాడు. ఆమెన్ అని చెప్పి నా చెయ్యి గట్టిగా పడుకుని షేక్ హ్యాండ్ ఇస్తా ఉన్నాడు. థ్యాంక్ యూ పాస్టర్ అని చెప్పేసి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఆ ఇంట్లో వాళ్ళకి ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఆ అబ్బాయికి మేనగోడ అక్క కూతురు ఉంది. ఇచ్చిన పాప అంత వయసు ఉంటుంది. ఆ వయసు పాప ఏమని చేస్తుంది తెలుసు? అక్కడ నిలబడి గేట్ పైన అక్కడ బయట నిలబడి, ఓ మామయ్య ప్రార్థన చేయించుకున్నాడు, ఓ ఎగురుతా సంతోషం గొంతులేస్తూ ఉంది. నాకు అర్థం కాలేదు, ఏం ప్రార్థన చేయించుకుని అంత సంతోషపడుతుంటే. అప్పుడు వారు చెప్తూ ఉన్నారు, అయ్యా ఇవాళ ప్రార్థన చేయించుకున్నాడండి,
ఇంటికి చాలామంది పాస్టర్ గారు వచ్చారు, పెద్ద పెద్ద సేవకులు వచ్చారు. ఒక్కరి చేత కూడా ప్రార్థన చేయించుకుని పైగా తలమే చేసి అసలు ఒప్పుకోడు. అసలు వాడు కొట్టేవాడు, ఎదురు తిరిగి వెళ్ళిపోయేవాడు, పారిపోయేవాడు, అసలు ఊరు కూడా రాయించుకోడు. తలమే చెయ్యినవాడు అయ్యారు, ప్రార్థన ఒప్పుకోడు అయ్యారు. ఇవాళేంటో మాకు ఆశ్చర్యంగా ఉందని చెప్పకూడదు సార్. దేవునికి మహిమ కలుగును గాక. ఇవాళ చెరపట్టబడి ఉంటున్నారు. ఇవాళ ఆ ప్రార్థన చేసి వచ్చాను, వెంటనే డాక్టర్ గారి దగ్గర నుంచి ఫోను, అబ్బాయి డిశ్చార్జ్ చేయండి అని చెప్పేసి. అబ్బాయి డిశ్చార్జ్ చేయండి, ఇంకా బాగున్నాడు అబ్బాయి, బాగుంది వ్యవహారం, డిశ్చార్జ్ చేయండి అని చెప్పేసి వెంటనే గేట్ కటకడాలు దాటి బయటికి మొదటి గదిని దాటి రాలేదు చెప్తా ఉన్నారు. సరే, అది దాటి రెండో కట్టడాలు దాటి బయటకు వచ్చా. ఎలాగే హాల్ ఉంది, పొడుగ్గా ఉంటుంది హాలు. ఆ చివరి గది అంటే ఈ అబ్బాయితో నేను మాట్లాడుతున్నాను కాబట్టి మిగిలిన వారందరినీ కూడా చాలా లోపలికి పెట్టేసేసి వారిని అక్కడ బంధించారు. వారిని, మిగిలిన వారిని. భోజనం టైం అయింది కరెక్ట్గా అప్పటికి. ఆ భోజనం టైంకి వారిని ఏం చేసి, నేను బయటకు వస్తూ ఉన్నాను. ఆ మూల గదిలోంచి వారందరినీ 3-4 గదులు ఉన్నాయి, గదిలోంచి ఒక్కొక్కరిని వదిలిపెట్టారు భోజనానికి. సిబ్బంది దగ్గరుండి తీసుకొస్తూ ఉన్నారు, పనిచేసేటువంటి వారు. వారందరూ ఆ మూల నుంచి ఏమన్నారు తెలుసా? అయ్యగారు వందనాలండి, పాస్టర్ గారు వందన అంటున్నారు. మరి నన్ను చూడగానే వాడికి పాస్టర్ గారిని, ఒక దైవ సేవకుడిని, వారికి ఏమర్థమైందో తెలియదు. కానీ మెట్టుకు దాదాపుగా 15 సంవత్సరాల వయసు నుంచి 50 సంవత్సరాల వయసు ఉన్నటువంటి దాదాపుగా 30-40 మంది ఉన్నారు అక్కడ. ఎలాంటి ప్రవర్తన, పిచ్చి ప్రవర్తన కలిగిన వారు, మందులకు, మత్తు పదార్థాలకు అలవాట్లు పడిపోయి, అది లేకపోతే నరాల బలహీనత వచ్చి తల నేలకేసి బాదుకొని ఏది ఏమైనా సరే మందు పడకపోతే ఉండలేని పరిస్థితులు ఉన్న దాదాపుగా 25-30 మంది రకరకాల వయసులు వారు ఉన్నారు. అందరూ అయ్యగారు వందనాలండి, పాస్టర్ గారు వందనాలండి, అయ్యగారు మా కోసం ప్రార్థన చేయండి అన్నారు. అక్కడ నిలబడి వెంటనే వారందరికీ ప్రార్థన చేస్తే వారందరూ అలాగే చేతులు జోడించి ఆఖరణ ఆమేన్, వందనాలు అయ్యగారు, చాలా వందనాలు అయ్యగారు, మా కొరకు ప్రార్థన చేశారంటున్నారు. ఎంత సంతోషం వేసిందో వారికి. చెర అంటున్నాడు ఆయన. మీరు కుమారులను కుమార్తెలను కందురు కానీ వారు ఏం చేస్తారంట? మీ దగ్గర ఉండరు, వారు మీ దగ్గర ఉండరు అంటున్నాడు. అక్కడే ఆ ద్వితీయోపదేశకాండంలో మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అదే అధ్యాయంలో 32వ వచనం చూద్దాం. అన్యజనులకు ఇయ్యబడుదురు, వారి కొరకు నీ కన్నులు చూచి క్షీణించిపోవును గాని నీ చేత ఏమీ కాకపోవును. నీ పిల్లలు ఎవరికి ఇవ్వబడుతున్నారంట? అన్య ఆచారాలకు, అన్య సంబంధీకులకు, అన్య విధానాలకు, విగ్రహాలకు తిరిగేటువంటి వారికి ఇవ్వబడుతున్నారంట. వారి ఇంకింటికి వస్తారు, ఇక వస్తారని తల్లిగా తండ్రిగా నువ్వు కన్ను చూచి నీ కన్నులు క్షీణించిపోతాయి కానీ వారు రావటం లేదు. వేళ నీ మార్గంలోకి రావటం లేదు, దేవుని మార్గంలోకి రావటం లేదు, విశ్వాస మార్గంలోనికి రావటం లేదు, యథార్థ మార్గంలోనికి రావటం లేదు. వీళ్ళ పిల్లలు ఒకటి, నువ్వు కందువు కానీ ఎక్కడుంటారంటే వారు నీ దగ్గరగా ఉండరు. రెండవది వారికి ఎవరికి ఇవ్వబడుతున్నారంట? అన్యులకి ఇవ్వబడుతున్నారు. పెళ్ళిళ్ళలో కూడా అన్యులకి ఇవ్వబడుతూ ఉన్నారు. ఉద్యోగాలు చూస్తున్నారు, వయసు చూస్తున్నారు, హోదా చూస్తున్నారు, చదువు చూస్తున్నారు, డిగ్రీలు చూస్తున్నారు, జీతం చూస్తున్నారు. ఇద్దరికే సరిపోదా ఎన్ని విషయాలు చూస్తున్నారు. కానీ ఆత్మీయులా కాదని చూడటం లేదు. ఈ రోజున వివాహాలు చేసుకునేటప్పుడు వారు ఆత్మీయులా కాదా అని చూడటంలా. ఇద్దరు ఉద్యోగం సరిపోదు చేసేయండి, ఇద్దరిది ఒకటే కులమా, ఇద్దరిది ఒకటే కులం చేసేయండి, ఇద్దరికి ఒడ్డు పొడుగు సరిపోదు చేసేయండి, ఇద్దరు చూడటానికి బాగున్నారు, పక్కపక్క నిలబెడితే బాగున్నారు చేసేయండి. ఇంతే తప్ప అవతల కుటుంబం విశ్వాసులా కాదా, ప్రభువుని ఎరిగిన వారా కాదా, అసలైన వాక్యపు విశ్వాసంలో ఉన్నారా లేదా అనేది ఎవరు చెక్ చేయటం లేదు. ఇవాళ అంటున్నాడు, అన్యులకి ఇవ్వబడుతున్నారు, జాగ్రత్త. నీ బిడ్డలు
కాలేజీకి వెళ్ళినప్పుడు, డ్యూటీకి వెళ్ళినప్పుడు ఎవరితో స్నేహం చేస్తున్నారు? అన్యులతో స్నేహం చేస్తూ ఉంటే అన్యుల ఆచారాలు అలవాటైపోతే వారు వస్తారు తిరిగి చూస్తారు, నీ కన్నులు క్షీణించిపోతాయి. కానీ మరి ఏంటంట, వారు రారు, నీ కన్ను క్షీణించిపోతాయి అంటున్నాడు. కనుక బిడ్డలను పాలిచ్చి దేవుని కొరకు పెంచడం మాత్రమే కాదు, వారి ఎదుగుదల, వారి క్రమము, వారి క్రమశిక్షణ అంతా కూడా దైవికంగా, ఆత్మీయంగా, వాక్యానుసారంగా ఉండకపోతే ఈవేళ బిడ్డలు చెరపట్టబడుతున్నారనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. 47వ వచనం చూద్దాం. అక్కడే నీకు సర్వ సమృద్ధి కలిగి ఉండి నీవు సంతోషముతోను హృదయానందముతోను నీవు దేవుడు యెహోవాకు నీవు దాసుడవు కాలేదు. దేవుడి కంటే సర్వ సమృద్ధిని ఇచ్చాడంట. తినడానికి ఇచ్చాడు, కట్టుకోవడానికి ఇచ్చాడు, ఉండటానికి ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు దేవునికి. అయితే పూర్ణ హృదయంతో దేవుని దగ్గరికి రావట్లేదంట. నువ్వు మనస్ఫూర్తిగా దేవుని దగ్గరకు రావటం లేదు, హృదయానుసారంగా దేవుణ్ణి అనుసరించడం లేదంట. నీ బిడలు కాకుండా చెరపట్టబడడానికి కారణం ఏంటంటే, ముందుగా నీవు దేవునికి సమర్పించుకోలేదు, నీవు దేవుని సన్నిధికి రావాల్సిన విధంగా రావటం లేదు. దేవుడికి సర్వసమృద్ధినిచ్చాడు, దేవునికి అనుకూలతనిచ్చారు, దేవునికి అవకాశం ఇచ్చారు. నువ్వేం చేయాలి? హృదయంలో నుంచి వచ్చే సంతోషంతో ప్రభువుని ఘనపరచాల. ఇది మానేసినప్పుడు నీ బిడ్డలు చెరపట్టబడతారు అనేటువంటి విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్న పరిశుద్ధాత్మదేవుడు. కనుక బిడ్డలను కందువు కానీ వారు నీకు దగ్గరగా ఉండరు, వారు అన్య విధానాలకు అప్పగించబడుతున్నారు, వారు తిరిగి వస్తారు ఎదురు చూస్తున్నారు. కానీ నీ కన్నులు క్షీణించిపోతున్నాయి, కానీ వారు రావటం లేదు. ఎందుకు అంటే నీకు దేవుడిచ్చిన సమృద్ధిని బట్టి నీవు ఉంటున్నావు, కానీ ఆ సమృద్ధిని బట్టి ప్రభు సన్నిధికి రావాల్సిన విధంగా ప్రభు దగ్గరికి నువ్వు రావటం లేదంట. కనుక మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ 69వ కీర్తన 33వ వచనం. ఎక్కడంట? యెహోవా దరిద్రుల మొరను ఆలకించువాడు, చెరలో ఖైదులో బంధింపబడి ఉంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాదు. చెప్పకూడదు ఒకసారి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీ కుమారులు కుమార్తెలు చెరపట్టబడి ఉంటే, ఒకవేళ ఆ బిడ్డలు తనవారై ఉంటే, అంటే ప్రభువును నమ్మిన వారుగా ఉంటే, ప్రభువును అంగీకరించినటువంటి వారుగా ఉంటే, వాక్యాన్ని ప్రేమించేవారుగా ఉంటే, ప్రార్థన చేసుకునేవారుగా ఉంటే, ప్రార్థన దేవసేవ కోరుకునేవారుగా ఉంటే, వారు ఏం చేస్తారు? దేవుడు ఖైదులో ఉంచబడినటువంటి వారిని ఎంత మాత్రము కూడా ఆయన తృణీకరించువాడు కాదు. ఆమెన్, ఆమెన్ చెప్పండి ఒకసారి. ఆమెన్. ఈ రోజున నీ బిడ్డలు ఏ చెరలో ఉన్నారో, ఏ ఖైదులో ఉన్నారో, దేని చేత పట్టబడి ఉన్నారో, దేవుడికి తల్లిదండ్రులుగా సమృద్ధినిచ్చాడు, కానీ ఒకవేళ నీవు సరిగ్గా దేవుని సన్నిధికి రాకపోతే, దేవుని సమక్షం సరిగ్గా ఉండకపోతే, ఈ సమయం నుంచే దేవుని సమక్షం నుండి నీ బిడ్డల యొక్క చెర నుంచి దేవుడు విడిపిస్తున్నారు. నీ బిడ్డలో అబద్ధం ఉన్నదా? నీ బిడ్డలో మోసం ఉన్నదా? నీ బిడ్డలో పనిని ఎగ్గొట్టే స్థితి ఉన్నదా? కొంతమంది ఉంటారు, కొంతమంది తల్లులు తండ్రులు వారి ఎదిగిన బిడ్డను బట్టి ఎంత క్షోభ అనుభవిస్తున్నారో. త్రాగుడుకు అలవాటు పడి, వ్యసనాలకు అలవాటు పడి, వాళ్ళ లోపల అవయవాలు కుళ్ళిపోతున్నా సరే ఆ త్రాగుడు విడిచిపెట్టలేక, ఆ వ్యసనాలు విడిచిపెట్టలేక, కన్న తల్లికి, భార్యకంత బాధ ఉండదేమో కానీ కనిన తల్లికి ఎంత కడుపు కోతుంటుందో తన కుమారుడి పరిస్థితికి వెళ్ళిపోతే. గమనించాలి నా ప్రియమైనటువంటి అటువంటి బిడ్డలను కలిగిన తల్లులారా,
నీ కుమారుని బట్టి నీ కుమార్తెని బట్టి వేదన పడే పరిస్థితి ఈ రోజులో ఉంటే అంటున్నాడు ఇక్కడ, దరిద్రుల మొరను ఆయన ఆలకించును అని చెప్పేసి. వినాలి వాక్యాన్ని. ఎవరు మొర వింటాడంటే ఆయన? ఒకవేళ నీ బిడ్డను బట్టి నువ్వు వేదన పడుతూ ఉంటే, వారు చెరలో ఉన్నట్లు ఉండిపోయి బయటికి రాకుండా, డబ్బులు ఇవ్వకపోతే కొట్టేస్తాడు ఇప్పుడు నిన్ను. అందుకని ఏం చేస్తావు? నీ దగ్గర లేకపోయినా ఎక్కడో చోట అప్పు చేసి ఇస్తావు వాడికి. వాడు వెళ్ళిపోయి తాగి తందనాలని ఎక్కడో తిరిగి ఎప్పుడుగా వస్తాడు. వచ్చేసరికి మళ్ళీ వేడి కొట్టి పెట్టాడు. 12 గంటలకు వస్తాడో 1 గంటకు వస్తాడో, ఏ తెల్లవారుజామున వస్తాడు. వాడు వచ్చేసరికి ఎలా ఉండాలంటే అన్ను వాడు చెప్పాలా కొంచెం చల్లారిందనుకో, ఇక కంచాలు ఫ్లయింగ్ సాసర్స్ అయ్యి, నువ్వు ఇలాగా నీ కొంపలేగా ఉంటుంది కొడుకు. జాగ్రత్త అంటున్నాడు. నీ ఇంటిలో నీ కుటుంబంలో ఎవరు ఏ చెరలో ఉన్నా సరే, ఒక నువ్వే చెరలో ఉంటే, లేదా నీ కుటుంబీకులు ఎవరు చెరలో ఉన్నా సరే, మొట్టమొదటి నువ్వు ఎలా మారాలో తెలుసా? ఈ రోజున వాక్యాన్ని వింటున్న నీవు ఎలా మారాలో తెలుసా? ఈ రోజున దరిద్రపు స్థితికి రావాలి. అంటే నా దగ్గర ఏమీ లేదు ప్రభా, నా దగ్గర బలము లేదు, శక్తి లేదు, జ్ఞానం లేదు, నా కొడుకును బాగు చేసుకునే అవకాశం నా దగ్గర లేదు. అది దరిద్రత అంటే. నా దగ్గర 10 రూపాయలు నాకేటయా, ఆటో ఎక్కి వెళ్తాను అంటే నువ్వు ధనవంతురాలు అనమాట. ఆ 10 రూపాయలు కూడా లేదు నా దగ్గర అనుకుంటే ఎవరు ఇప్పుడు నువ్వు? అలా మారిపోదు. అంటే రిక్తునిగా మారిపోవాలి. మన హృదయము శక్తిహీనంగా అయిపోయి, నా దగ్గర ప్రభువా నా బిడ్డను బాగు చేసుకోవడానికి, నా భర్తను బాగు చేసుకోవడానికి, నా భార్యను బాగు చేసుకోవడానికి నా దగ్గర ఏ ఆధారము లేదు నాయన నువ్వు తప్ప అనేటువంటి దీనమైన స్థితికి మనం రాగలిగితే, అనేటువంటి దరిద్రపు స్థితికి నువ్వు రాగలిగితే, నా శక్తి సామర్థ్యాలు, నా ధనము, నా డబ్బు, నా జీతం, నా హోదా, నా ఇల్లు వాకిలి, నా భర్తను బాగు చేసుకోవడానికి పనికి రావు, నా కుమారుని బాగు చేసుకుని పనికి రావు, నా కూతుర్ని బాగు చేసుకుని పనికి రావు, నువ్వే బాగు చేయాలి అని ఆ దీనమైన మనస్సు మనకు వచ్చేసినప్పుడు అంటున్నాడు ఆయన, యెహోవా దరిద్రుల మొరను ఆలకించువాడు, ఎవరైతే ఖైదులో ఉంచబడ్డారో తన వారిని, ఆ ఖైదులో ఉంచబడిన వారు, బంధించబడిన వారు ఏమవ్వాలంట? దేవుని వారుగా మారాలి. వారు దేవుని బిడ్డలుగా ఉండాలి. ఎస్, నేను మారాలి, నేను ప్రభువుకు సాక్షిగా ఉండాలి, నా దేవుని ఘనపరచాలి అనేటువంటి మనస్తత్వానికి రాగలిగితే, ఆ మనస్తత్వానికి రాగలిగితే తన వారిని ఆయన ఏం చేస్తాడంట? ఎంత మాత్రము కూడా తృణీకరింపడు ఆయన. చెప్పకూడదు సారి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాగున్న చెరలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు నా యేసయ్య చెర పట్టబడి కోడాలతో కొట్టించుకొని సిలువ అనే చట్టానికి మేకులు కొట్టబడి దానికి బంధించబడ్డాడు నా యేసుక్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది అయితే చెరలో ఉన్నారో, ఎంతమంది అయితే చెరలో ఉన్నారు, ఎంతమంది బిగించబడి ఉన్నారు. అమ్మా బాబు, నువ్వు అనుకుంటున్నావు నీ బిడ్డలు బట్టి ఇవాళ చిన్న వయసే కదా అనుకుంటున్నావు, కానీ వారు ఎదుగుచూ ఉండగా అపవాది చూపు నీ బిడ్డల మీద పడుతుంది. జాగ్రత్త. దుష్టి యొక్క చూపు నీ బిడ్డ మీద పడుతుంది. ఇవాళ ముద్దుగా ఉన్నారు, ఇవాళ ముచ్చటగా మాట్లాడుతున్నారు, వారి హావభావాలు, వారి ప్రవర్తన నీకు ముచ్చటగానే ఉంటున్నాయి, కానీ ఆ ముచ్చటను అపవాది కూడా చూచి వాడు కూడా ముచ్చటపడి నీ బిడ్డను చెరపట్టడానికి వస్తున్నాడు. జాగ్రత్త. నీ బిడ్డను బట్టి ముచ్చటపడుతున్నావుగా, ఈ ముచ్చట వాడికి కూడా ముచ్చటగానే ఉంటుంది. రాచరికము బిడ్డండి నీ బిడ్డ, రాజుల వలె ఉన్నటువంటి వాడు. క్రైస్తవులు ఎవరో తెలుసా? రాజులైన యాజక సమూహము. ప్రభువు నమ్మినటువంటి వారు ఎవరంట? రాజులైనటువంటి యాజక సమూహము. నువ్వు ప్రభువు నమ్మితే నువ్వు రాజువు రాడివి అంతే. మరి నీ కలిగిన బిడ్డలు ఎవరవుతారు? నువ్వు రాజువు రాడివైతే నీ బిడ్డలు ఎవరవుతారు? రాజకుమారులు, రాజకుమార్తెలు.
మరి రాజకుమారులు రాజకుమార్తెలు ఎలా ఉండాలి? వారు రాజకుమారులు రాజకుమార్తెలు అయినప్పుడు వారి మీద చాలామంది దృష్టి ఉంటుంది. ఇప్పుడు కాలేజీకి వెళ్ళే పిల్లోడు జేబులో రోజు 1000 రూపాయలు వేసుకెళ్తాడు, అమ్మ నాన్న దగ్గర తీసుకోకుండా వెళ్తున్నాడు అనుకోండి, వాడు చుట్టూ ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటారో. ఇక ఒరేయ్ నువ్వేం చెప్తా తింటావురా మామ, నీ తర్వాతేరా మేము, బండి వేసుకురారా మామ. ఒక బండి మీద 6 ఎక్కుతారు. మామ నువ్వు తోలితే ఉంటుందా మామ మజా అనగా నీకు రెచ్చిపోయి ఎక్సలెంట్ ఇటు తిప్పుతున్నాడు అర్థం కాదు. ఇక ఈ బ్రేక్ మీద అసలు 2 కాళ్ళు తీసి ముందు ఘాటు మీద పెడతాడు. ఇక్కడు వెనకాల 6 ఉంటారు, ఇటు వెనకాల ముందు క్యాండ్ మీద కూర్చుంటున్నారు. మామా నువ్వు తోలితే జాగ్రత్త, చెరపట్టబడుతున్నారు వీళ్ళ పిల్లలు. అపవాది ముచ్చట పడుతున్నాడు నీ పిల్లల మీద, నీ బిడ్డల మీద అపవాది ముచ్చట పడుతున్నాడు. మామా మందు కొడతామని వీళ్ళ నీ బర్త్డే కదరా, మందులు కొడతారంటే వీళ్ళు, కొట్టండి జాగ్రత్త. చెర 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 చెర. ఈవేళ ప్రపంచము అతలాకుతలమైపోతుందమ్మా. ఈవేళ ప్రపంచమంతా అతలాకుతలమైపోతుంది. ఈవేళ ప్రపంచమంతా క్రింద మీద పడుతుంది. ఈవేళ పిల్లలు ఎవరు కూడా సరైన మార్గంలో ఉండట్లేదు. వారు చదువుకుంటూ ఉన్నారేమో కానీ చదువు వారికి సంస్కారాన్ని నేర్పటం లేదు. చదువులో ఫస్ట్ ర్యాంకులు వస్తున్నాయేమో, 100% వస్తుంది, మంచిదే. స్కూల్ ఫస్ట్ వస్తున్నారు, మంచిదే. కాలేజ్ ఫస్ట్ వస్తున్నారు, మంచిదే. క్లాస్ ఫస్ట్ వస్తున్నారు, మంచిదే. డిస్ట్రిక్ట్ ఫస్ట్ వస్తున్నారు, మంచిదే. పేపర్లో ఫోటో వస్తుంది, పేరు వస్తుంది, మా ఇన్స్టిట్యూట్ మొత్తానికి నంబర్ 1, మంచిదే. కానీ వేళ మంచితనం అనేది ఏ బిడ్డల్లో ఉండటం లేదు. క్రీస్తు అనేటువంటి దైవికమైన ప్రేమ వారిలో ఉండటం లేదు వీళ్ళ బిడ్డల్లోనూ. వీళ్ళ ప్రపంచము ఈ తరాన్ని బట్టి వేదన పడుతూ ఉన్నది. ఈవేళ తరాన్ని బట్టి ప్రపంచం బాధపడుతుంది. ఒక మంచివాడు రాలేకపోతున్నాడు బయటికి, ఒక వివేకపోడు రాలేకపోతున్నాడు బయటికి, ఒక ఆలోచనపోడు ఉండటం దొరకటం లేదు ఈవేళ ప్రపంచానికి, ఒక జ్ఞానవంతుడు ఈవేళ ప్రపంచానికి దొరకటం లేదు. ఎందుకో తెలుసా? చెర పట్టబడుతున్నారు ఈవేళ, చెర పట్టబడుతున్నారు. చెర పట్టబడుతున్నారు ఈవేళ పిల్లలు. నువ్వేదో అనుకొని పెంచుతున్నావు నీ పిల్లల్ని, కానీ అపవాది ఊరుకోవటం లేదు. నువ్వు ఆషామాషిగా పెంచితే, నిర్లక్ష్యంగా పెంచితే, అజాగ్రత్తగా పెంచితే రేపు వాడు నాశనం అవటం మాత్రమే కాదు, నీ కుటుంబాన్ని నాశనం చేయడం మాత్రమే కాదు, ప్రపంచానికే కీడుకరంగా మారుతాడు వాడు. అలా జరగకుండా ఉండాలి అంటే వాడు ప్రపంచానికి కీడుకరంగా ఉండకూడదు, దేశానికి నాశనకరంగా ఉండకూడదు, నీ కుటుంబానికి ఇబ్బందికరంగా ఉండకూడదు. వాడు బాగుపడాలి అంటే వాడు నిజముగానే జాగ్రత్తగా 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 వాక్యములో దండిస్తూ శిక్షిస్తూ వాడిని పెంచాలి తప్ప నిర్లక్ష్యంగా పెంచకూడదు వాడిని. అందుకే చెరపట్టబడి ప్రతి ఒక్కరి కొరకు నా యేసయ్య ఆయన చెరలోనికి వెళ్ళిపోయాడు. ఆయన కోడా దెబ్బలు రాత్రంతా సంఖ్యలతో బంధించారు. చెర చుట్టూ సైనికులు మూగారు. చెర తన వారు ఎవరూ లేకుండా చెల్లా చెదిరైపోయారు. చెర ఆయా కోటల్లోనికి తీసుకువెళ్తున్నారు. చెర ఆయా రాజుల దగ్గర తీసుకువెళ్తున్నారు. చెర ఆయా గవర్నర్ దగ్గర తీసుకెళ్తున్నారు. చెర చివరకు కల్వరిగిరి తీసుకువెళ్ళారు. అదొక చెర. సిలువకు మేకులు వేసి కదలకుండా కొట్టేశారు. చెర సమాధి చేశారు. చెర సమాధి లాంటి చెర వరకు నీ కొరకు నీ బిడ్డల కొరకు నా దేవుడు అనుభవించారు. ఆయన కార్చిన రక్తము, ఆయన కొట్టిన దెబ్బలను బట్టి మనకు విడుదల కలుగొచ్చు అన్నది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఒక మాట చాలా సమయం అయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన ఏం ప్రేమ అంటది? మామూలు ప్రేమ గది, మహాప్రేమ. చెప్పండి ఏ ప్రేమ ఇది? అందరూ చెప్పాలి ఈ మాట. ఏ ప్రేమ ఇది? ఎంత ప్రేమ ఇది? మహాప్రేమ అంట. ఈ మహాప్రేమ దేవుని దగ్గర మాత్రమే ఉంటుంది, మరి ఏ మనుషుల దగ్గర ఉండదు. ఇది
నీ తల్లి దగ్గర, నీ తండ్రి దగ్గర, నీ భర్త దగ్గర, నీ భార్య దగ్గర, నీ బిడ్డల దగ్గర, నీ ప్రాణ స్నేహితుల దగ్గర కూడా ఈ మహాప్రేమ దొరకదు. ఎక్కడ ఉంటుందయ్యా అంటే దేవుని దగ్గర మాత్రమే ఉండి మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక దేవుని కృప చేత రక్షించబడాలి కనుక దేవుని కృపకు బిడ్డలు అప్పగించుదాం. ఈవేళ బాగానే ఉన్నారు కానీ రేపు పరిస్థితి ఏంటో తెలీదు. ఈవేళ ముచ్చటగానే ఉన్నారు కానీ మనం ముచ్చట మూడాల ముచ్చటగా మారిపోకూడదు. ఒక ఆయన ఎవరు అంటున్నాడు, ముందుందంట ముసళ్ళ పండగ. ఏముందంట? ముందు ముసళ్ళ పండుగ ఉందంట. కనుక బిడ్డలు చాలా జాగ్రత్త. అమ్మ బిడ్డలు కలవలసినటువంటి వారికి ఒక మాట ముగించే ముందుగా, అమ్మ దేవుడు నీకు రాచరికపు బిడ్డలు ఇవ్వబోతా ఉన్నాడు. ఇప్పటి నుంచే ఆ బిడ్డ రాజకుమారునిగానే ఎదగాలని ప్రార్థన చేయి. ఇప్పటి నుంచే ప్రార్థన చేసుకో. ఇంకా నీ గర్భము తెరవకపోయినా పర్వాలేదు, ఆ ప్రార్థన చేయి. నీ గర్భములో వేయబడే బిందువు రాచరికపు బిడ్డగా ఉండాలి. ఆ బిడ్డ గొప్పవాడై ప్రభువు నామని ఘనపరిచేటువంటి వాడిగా ఆ బిడ్డ దేవునికి ఇవ్వబోతూ ఉన్నాడు. ఆమేన్. అమ్మా, నీకు ఆల్రెడీ ఇవ్వబడిన బిడ్డను ఏ చెరలోను వారు ఉండకుండా అంటున్నాడు అక్కడ ఇర్మియా గ్రంథంలో, నీ కుమారులు చెరపట్టబడి ఉన్నారు. పట్టబడిన వారు నీ కుమార్తెలు కూడా ఉన్నారు. నీకు నీ తెలియదు ఆ సంగతి. వారు ఆల్రెడీ పట్టబడి ఉన్నారంట. అమ్మా గమనించు, నీకు ఇంకా తెలియట్లేదు ఆ సంగతి. పట్టబడ్డారు సంగతి తెలియట్లే. వారు పట్టబడ్డారు. మేలుకో, ప్రార్థన చేయి. వారి కొరకు ఉపవాస ప్రార్థన చేయి. వారి కొరకు బలమైన ప్రార్థన చేయి. వారి కొరకు కన్నీటి ప్రార్థన చేయి. ప్రభు పాదాలు పట్టుకుని వదిలిపెట్టకుండా ప్రార్థన చేయి. దేవుడు చెరపట్టలోని ఆ స్థితిలోంచి దేవుడు ఆయన చెరలోనికి వెళ్ళి నీ బిడ్డలకు చెర నుంచి విడుదల ఇస్తున్నారు. చెప్పకూడదాం ఒకసారి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈరోజు మనం తీసుకోబోతున్నటువంటి ఆ బల్ల, మనం చేరబోతున్న బల్ల, ఆయన చెరలోనికి వెళ్ళిన మీదట ఆయన శరీరంలోంచి ఆయన శరీరముగాను ఆయన రక్తముగాను వచ్చినటువంటి దాన్ని మనం తీసుకోబోతూ ఉన్నాం. కనుక అది తీసుకుంటున్న నీవు ఏ శత్రువు యొక్క చెరలోనికి వెళ్లకుండా ఉందువుగాక. అది ఈరోజు నువ్వు తీసుకోవటం ద్వారా నీ కుటుంబీకులు ఎవరైతే ఏ చెరలో ఉన్నారో ఆ చెర నుంచి వారికి విడుదల కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని బలంలోకి వెళదాం. గ్లోరీ, హల్లెలూయా. మోకరించుదాం. దయచేసి పిల్లలు పక్క వచ్చేయండి. నాన్న, చిన్న పిల్లలందరూ ఇటు వచ్చేయండి. పెద్దవారు మోకరించండి. ప్రభు యొక్క బలలో చేయబెట్టేటువంటి వారు మోకరించండి. ఈ ప్రక్కన ఎదురుకున్నాను. పిల్లలందరూ ఈ పక్క వచ్చేయండి. నాన్న బిల్లి, పిల్లలందరూ నువ్వు కంట్రోల్ చేయాలా. నువ్వు పిల్లలందరూ ఎవరు వెళ్తున్నారు, పిల్లలందరూ నువ్వు పోగు చేసి చోట కూర్చోబెట్టి వాళ్ళు చక్కగా కామ ఉంచి వాళ్ళ చేత ప్రార్థన చేయొచ్చు. నువ్వు బిల్లి, నీ కంట్రోల్ అందరూ రైట్. అందరూ మోకరించండి. ఈవేళ చెర అనేది పిల్లలకే కాదు పెద్దవారికి కూడా ఉంది. రకరకాల చెరలు ఉన్నాయి, రకరకాల బంధకాలు ఉన్నాయి.